ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటల ద్వారా మన రోజును మనం ప్రారంభించడానికి ఈ వాక్య సందేశాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందును బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు మన దేవదేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికే నేను సమర్పిస్తూ ఉన్నాను. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి కలుగునుగాక. ఆమేన్. చాలామంది రోజును వారి సొంత ఆలోచనలతో ప్రారంభిస్తూ ఉంటారు. వారి రోజును వారి గత దినమును గూర్చి ఆలోచిస్తూనో, లేక వారికి ఆ రోజు ఉన్నటువంటి అవసరాలను గురించి ఆలోచిస్తూనో, లేక వారికి ఉన్నటువంటి కష్టాలు, బాధలు, దిగులు, చింత, వాటిని గూర్చి ఆలోచిస్తూనో ప్రారంభిస్తూ ఉంటారు. మరికొంతమంది అయితే వారి రోజును ఈరోజు ఏం చేయాలి, ఈరోజు ఎక్కడికి వెళ్ళాలి, ఈరోజు ఎలా అనే ఒక క్యాల్కులేషన్స్తో వారి రోజును ప్రారంభిస్తూ ఉంటారు. కానీ ఈ వాక్య సందేశం వింటున్న నీవు దేవుని కుమారునివి, కుమార్తెవు గనుక దేవుని వాక్యం అంటుంది నీ రోజును నీవు దేవునితో ప్రారంభించాలి. ఆమేన్. ఎవరైతే తమ రోజును దేవునితో ప్రారంభిస్తారో ఆ రోజంతా వారు సమాధానాన్ని, నెమ్మదిని, సంతోషాన్ని అనుభవిస్తారు. ఇది నేను చెబుతున్న మాట కాదు, దేవుని వాక్యమే మనకు తెలియజేస్తున్న సత్యం. కనుక మూలవచనాన్ని చదువుకొని కొద్ది నిమిషాలు దేవుని మాటలను మనం బలం పొందుకోవడానికి గాను ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనము 6వ వచనము ఈ విధంగా మనకు తెలియజేస్తుంది. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో నీ దేవుడైన యెహోవా మీద నమ్మకముంచుము. ప్రార్థన. కృపగల దేవా, నీకు స్తోత్రాలు. ఈ రోజున మా జీవితంలో ప్రభువా మీరు మాకు అనుగ్రహించి ఆయుష్నిచ్చి ఆరోగ్యమునిచ్చి ఈ నూతన రోజును ప్రభువా చూచే ఈ గొప్ప మెలకువను ప్రభువా మీరు అనుగ్రహించారు. మీకు స్తోత్రాలు. ఇప్పుడు నీ మాటల ద్వారా బలం పొందుకొని ఈ రోజును ప్రభువా మేము ప్రారంభించుటకు మాతో మీరు మాట్లాడండి, మమ్మలను మీరు బలపరచండి, మహిమ పొందుకోండి. యేసు నామం ద్వారా ప్రార్థిస్తూ ధ్యానంలోనికి వస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులరా, మన ప్రణాళికలు, మనకున్నటువంటి బాధలను గురించిన ఆలోచనలు, మన క్యాల్కులేషన్స్ చాలాసార్లు మనను అధికమైన బాధలోనికి, వేదనలోనికి తీసుకొని పోతాయి. కానీ ఎవరైతే వారి స్వబుద్ధిని ఆధారము చేసుకొనక, అంటే వారి జ్ఞానమును, వారి తెలివితేటలను ఆధారము చేసుకొనక పూర్ణ హృదయముతో దేవుని యందు నమ్మకం ఉంచుతారో నిశ్చయముగా వారు తగిన సమయంలో సమృద్ధిగా పంటను కోస్తారు. ఉదాహరణకు, ఒక రైతు విత్తనాన్ని విత్తుతాడు. విత్తిన వెంటనే అతడు పంటను చూడడు. కానీ అతడు విత్తిన విత్తనము వలనైనటువంటి పంట తన చేతికొచ్చేంత వరకు ఆ ప్రాసెస్ మీద అతడు నమ్మకం ఉంచుతాడు. దేవా, ఈ రోజును నీ యందు నమ్మకముంచి నేను ప్రారంభిస్తున్నాను అని నీవు ప్రార్థనాపూర్వకంగా దేవుని మీద నమ్మకముంచి ఈ రోజును ప్రారంభిస్తావు. అయితే ఈ రోజంతటి విషయంలో దేవుడు నీ అడుగులను, అనగా ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను నడిపిస్తాడు. అందుకే దేవుని వాక్యం అంటుంది, నీవు నడవవలసిన త్రోవను నేను నడిపించదను. నీవు నన్ను నమ్ముకున్నావు, నీవు నాతో ఈ రోజును ప్రారంభిస్తున్నావు కనుక నేను నిన్ను నడిపిస్తాను. నీవు దిగులు పడకు, నీవు చింతించకు, నేను నీకు సహాయము చేస్తాను అని నమ్మదగిన దేవుడైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడు. కనుక ఇప్పుడే ఒక మాట చెప్పు, ప్రభువా నిన్ను నమ్ముతున్నాను, నిన్ను నమ్ముతూ ఈ రోజును నేను నీతో ప్రారంభిస్తున్నాను ప్రభువా అని ప్రభువుతో చెప్పు. అది భూమిలో విత్తబడినటువంటి విత్తనం వలె తప్పకుండా ఈరోజు నీకు ఒక గొప్ప ఫలమును అనుగ్రహిస్తుంది. అంతేకాదు, రెండవ సంగతి, నీ ప్రవర్తన అంతటి యందు
నీ దేవుడైన యెహోవా అధికారమునకు ఒప్పుకో. అప్పుడు ఆయన నీ మార్గములను సరళము చేస్తాడు. ఉదాహరణకు, ఒక డ్రైవర్ తాను వెళ్తున్నటువంటి మార్గములో తాను చేరవలసినటువంటి గమ్యస్థానానికి చేరడానికి జీపీఎస్ని వాడతాడు. అంటే ఒక పరికరాన్ని వాడి ఆ పరికరాన్ని వెంబడిస్తాడు. అలాగే మనము మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ రోజును ప్రారంభిస్తూ ఆయన చెప్పిన మాటల ప్రకారం పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనము ధ్యానించినప్పుడు దేవుడు మనతో మాట్లాడిన మాటల ప్రకారం మనము నడిచినప్పుడు నిశ్చయముగా మనము గమ్యము చేరతాము. అంటే ఈ రోజును నువ్వు ప్రారంభిస్తున్నావు, ఈరోజు ముగిసే అంతవరకు, మరలా నీవు పడక మీదకు వెళ్ళి చక్కగా నిద్రపోయే అంతవరకు కూడా నీ ప్రతి అడుగును ప్రభువు కాస్తాడు. సరి అయిన త్రోవలో పడునట్లుగా ఆయన నీ అడుగులను వేయిస్తాడు. ఎందుకు? నీవు ఆయన యొక్క ఆజ్ఞలను, ఆయన మాటలను అనుసరించి నడుస్తున్నావు గనుక దేవుని వాక్యం అంటుంది 119వ కీర్తన 105వ వచనములో, దేవా నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. అవును, నీ పూర్ణ హృదయముతో నీ దేవుని పైన నీవు ఆధారపడినప్పుడు ఆయన నీ మార్గములను సరళము చేస్తున్నాడు. ఆయన మార్గములను సరళము చేయడానికి దేవుని వాక్యమునే ఒక వెలుగుగా, ఒక దీపముగా ఆయన వెలిగించి ప్రకాశింపజేస్తున్నాడు. గనుక నీవు దేవుని వాక్యాన్ని, దేవుని ఆజ్ఞలను అనుసరించినాడు కనుక తీర్మానం తీసుకో. ఈరోజు నువ్వు ప్రారంభిస్తున్న ప్రియ కుమారుడ, కుమార్తె, ఈ ఉదయకాల సమయమునే ఈ వాక్య సందేశం నీతో మాట్లాడుతూ ఉండగానే దేవుని దగ్గర ఒక మాట చెప్పు. దేవా, నేను నిన్ను నమ్ముతున్నాను. దేవా, నీ పైన, నీ అధికారము పైన నేను నమ్మకం ఉంచుతున్నాను కనుక నన్ను నడిపించు. కనుక నన్ను ఈరోజు నా ప్రతి మార్గములో నన్ను గమ్యము చేర్చు. నా ప్రతి మాటను నీవు పరిశీలన చేయి. నా ప్రతి ప్రవర్తన పైన నీవు అధికారివై ఉండు. దేవా, నీ వలన మాత్రమే నాకు జయము కనుక ప్రభువా, ఈరోజు ఆ జయము నేను అనుభవించడానికి నన్ను నడిపించు దేవా అని దేవుని దగ్గర ప్రార్థన చేయి. తప్పకుండా ఈరోజు జయాన్ని చూస్తావు. నమ్ము, విశ్వాసముంచు. ఒక రైతు ఎలాగ వేసిన విత్తనాన్ని బట్టి నమ్మకం ఉంచుతాడో, ఒక డ్రైవర్ తాను వాడుతున్నటువంటి జీపీఎస్ని బట్టి ఎలాగ నమ్మకం ఉంచుతాడో, విత్తనము కంటే శ్రేష్టమైన వాడు తండ్రి అయిన దేవుడు, జీపీఎస్ కంటే నమ్మదగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు ఆత్మస్వరూపుడైన దేవుడు. కనుక నీ దేవుడైన యెహోవా మీద, నీ ప్రభువైన యేసుక్రీస్తు మీద, నీ సంచకరువైన పరిశుద్ధాత్మ మీద నీవు నమ్మకముంచు. ఆయనతో ఈ రోజును ప్రారంభించు. వర్ధిల్లుతావు, దీవించబడతావు, సమాధానాన్ని అనుభవిస్తావు, క్షేమాన్ని అనుభవిస్తావు. నీకు ఆటంకంగా వచ్చే ప్రతి విధమైన అభ్యంతరములన్నిటినీ నీవు అధిగమించగలుగుతావు. నీవు పడకకు వెళ్ళేటప్పుడు నెమ్మదితో దేవుణ్ణి స్తుతిస్తూ నీ పడకకు వెళ్తావు. కనుక ఈ రోజును నీ ప్రభువైన యేసుక్రీస్తుతో ప్రారంభిస్తావు కదూ. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. దయగల దేవా, కృపగల తండ్రి, నీవు నాకిచ్చిన ప్రేరేపణను బట్టి, అనుకూలతను బట్టి ఈ కొన్ని నిమిషాలు నీతో ఈ రోజును ప్రారంభించాలి అనే అంశము మీద నీ మాటలను, నీ సంగతులను, నీవు నా హృదయంలో ఉంచిన ఉపదేశాన్ని నీ పిల్లలకు ప్రభువా నేను చేరవేశాను. విన్న ప్రతి ఒక్కరూ తండ్రి ఈ రోజును నీతో ప్రారంభిస్తూ ఉండగా, మొదటిగా దేవా, నీవు వారి విశ్వాసానికి తగిన ఫలము ప్రభువ మీరు అనుగ్రహించండి. రెండవదిగా ప్రభువ, మీరు నావికుడవై ఉండి ప్రతి ఒక్కరిని వారి వారి యొక్క అడుగుల విషయంలో మీరు ప్రభువ కాస్తూ నడిపించండి. వారి మాటలు, వారి ప్రవర్తన, వారి నడవడిక నీ నామానికి మహిమ తెచ్చేదిగా ఉండడానికి సహాయం చేయండి. ఎంతోమంది ప్రభువ వారికున్న బాధలను గూర్చి ఆలోచిస్తూ, వారి దిగులు, వారి చింత, వారి వేదనను గూర్చి చింతిస్తూనే వారి రోజులను ప్రారంభిస్తున్నారు. దేవా, అట్టివారు ప్రభువా ఈ వాక్య సందేశం వింటున్న వారిలో ఉంటే వారిని బలముగా మీరు పట్టుకోండి. దేవా, నీ ద్వారా ప్రభువా రోజును ప్రారంభిస్తే ఎలా ఉంటుందో వారు రుచి చూడడానికి సహాయం చేయండి.
వారి రోగముల నుండి ఈరోజు మీరు స్వస్థత కలుగు చేయండి. వారి ఆటంకములు, వారి అభ్యంతరములన్నిటినీ మీరు తొలగించి ప్రభువా న్యాయము జరిగిస్తూ మీరు నడిపించండి. వారి గత దినపు నాయన దిగులు, చింత ఏది ఈరోజు కనబడకుండానట్లుగా దానిని మీరు తూర్పుకు పడమర ఎంత ఎడమో అంత ఎడముగా పారవేయండి. దేవా, వారి పాపముల నుండి, అతిక్రమముల నుండి వారు ఒప్పుకున్నప్పుడు విడుదల కలుగు చేయండి. మహిమ పొందుకోమని ఈ కృపను అనుగ్రహించినందుకు గాను కృతజ్ఞతలు సమర్పిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ ఈ వాక్య సందేశం నీ బిడ్డలకు బలముగా ఉంచినందుకు గాను నీకు నమస్కారములు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ దినము మొదలుకొని ఈ దినము ముగిసేంత వరకు భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్త అయిన యెహోవా నిన్ను దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్య సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని ఆత్మను బట్టి నేను నమ్ముతున్నాను. కనుక తప్పకుండా మీ ప్రియులైన వారితో షేర్ చేయండి. మన ఈ ఆల్ నేషన్స్ చర్చ్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని యాక్టివ్ ఉంచుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బి విత్ యూ ఆల్ త్రూ దిస్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్.